హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడ్ సెహరీ. ఈరోజు ఫుడ్ సెహరీలో సమ్మర్లో చల్లగా ఈజీగా చేసుకునే స్వీట్ షాయి తుక్డా ఎలా చేయాలో చూద్దాం. ఈ స్వీట్ చేయటానికి ఎక్కువ ఐటమ్స్ అవసరం లేదండి. మిల్క్ అలానే బ్రెడ్ని యూజ్ చేసి చాలా టేస్టీగా తక్కువ టైంలో ఈ స్వీట్ని చేసుకోవచ్చు. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. దీనికోసం ముందుగా బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని ఇలా ఎడ్జెస్ కట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ శాండ్విచ్ బ్రెడ్ని తీసుకున్నాను. మీకు కావాలంటే మిల్క్ బ్రెడ్ లేదా బ్రౌన్ బ్రెడ్ని కూడా వాడుకోవచ్చు. ఇలా బ్రెడ్ స్లైసెస్ ఎడ్జెస్ కట్ చేసి వెడల్పుగా ఉండే ట్రేలో పెట్టుకోండి. తర్వాత చక్కెర పాకం కోసం ఒక గిన్నెలో 1/2 కప్ వాటర్ పోసుకోండి. నీళ్లు బాగా వేడయ్యాక 1/2 కప్ చక్కెర వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా మరిగించుకోండి. ఇలా కంటిన్యూగా షుగర్ మెల్ట్ అయ్యే వరకు మిక్స్ చేసుకొని దీంట్లో ఫ్లేవర్ కోసం 4 ఇలాచీ అలాగే 1 స్పూన్ రోజ్ వాటర్ వేసుకోండి. దీంట్లో ఇలాచీ బదులు ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. దీన్ని 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఒక తీగ పాకం వచ్చేదాకా బాయిల్ చేసుకోండి. చూసారా, చక్కెర కరిగిపోయి ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకొని చల్లారనివ్వండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోండి. ఈ నెయ్యిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇక్కడ మీరు నెయ్యికి బదులు బటర్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా ఇలా గోల్డెన్ కలర్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఈ బ్రెడ్ స్లైసెస్ని ఇలా డీప్ ఫ్రై కాకుండా తవా పైన లైట్గా నెయ్యిలో రోస్ట్ చేసి కూడా వాడుకోవచ్చు. బ్రెడ్ స్లైసెస్ బాగా ఫ్రై అయిపోయాయి కదా, దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి. ఇలానే మిగతా బ్రెడ్ స్లైసెస్ని నెయ్యిలో వేసుకొని మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి. 2 నిమిషాల తర్వాత మరోవైపు తిప్పి ఇలా గోల్డెన్ కలర్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను బ్రెడ్ని స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నా కదా, మీరు కావాలంటే చిన్న పీసెస్ లాగా కూడా కట్ చేసి ఫ్రై చేసుకోవచ్చు. దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ని తీసుకొని షుగర్ సిరప్లో డిప్ చేసుకోండి. ఇలా 2 వైపులా తిప్పుతూ బ్రెడ్ని షుగర్ సిరప్లో నాననివ్వండి. సెకండ్స్ తర్వాత బ్రెడ్ షుగర్ సిరప్ని బాగా పీల్చుకుంటాయి. వీటిని ఒక ట్రేలో పెట్టుకోండి. ఇలానే మిగతా బ్రెడ్ స్లైసెస్ని షుగర్ సిరప్లో వేసి సోక్ చేసుకోండి. మరీ ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదు. ఎక్కువసేపు సోక్ చేసుకుంటే బ్రెడ్లోని క్రంచీనెస్ పోయి బాగా మెత్తగా అవుతాయి. కాబట్టి ఒక 10 సెకండ్స్ వరకు సోక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ వేసుకోండి. దీంట్లో ఫ్లేవర్ కోసం 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోండి. అలాగే మీ దగ్గర ఫుడ్ కలర్ ఉంటే yellow ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా బాగా మిక్స్ చేసి 3-4 పొంగులు వచ్చేంత వరకు మరిగించుకోండి. ఇప్పుడు పాలని థిక్గా క్రీమీగా చేయడం కోసం ఒక బౌల్ తీసుకొని దీంట్లో 1/2 కప్ మిల్క్ పౌడర్ వేసుకొని ఇలా పాలని పోస్తూ ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోండి. మిల్క్ పౌడర్ బాగా మిక్స్ అయిపోయింది కదా,
దీన్ని మరుగుతున్న పాలలో వేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసి మరో 5 నిమిషాలు బాయిల్ చేసుకోండి. 5 నిమిషాల తర్వాత పాలు ఇలా క్రీమీగా థిక్గా అయ్యి ఇలా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి రాగానే స్టవ్ ఆఫ్ చేసేయండి. దీంట్లో మనం షుగర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. బ్రెడ్ స్లైసెస్ని షుగర్ సిరప్లో సోక్ చేసుకున్నాం కదా, అలాగే మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి దాంట్లో ఉండే స్వీట్నెస్ సరిపోతుంది. తర్వాత మిగిలిపోయిన షుగర్ సిరప్ని ఇలా బ్రెడ్ స్లైసెస్ మీద వేసుకొని 5 నిమిషాలు వదిలేయండి. 5 నిమిషాల తర్వాత బ్రెడ్ స్లైసెస్ షుగర్ సిరప్ని బాగా పీల్చుకొని ఇలా డ్రైగా అవుతాయి. దీంట్లో ముందుగా ప్రిపేర్ చేసుకున్న థిక్ అండ్ క్రీమీ మలై మిల్క్ని వేసుకొని అన్ని వైపులా స్ప్రెడ్ చేసుకోండి. నేను ఇక్కడ బ్రెడ్ స్లైసెస్ని 2 లేయర్స్గా తీసుకున్నాను. మీకు కావాలంటే ఒక్కొక్క లేయర్ తర్వాత కూడా మలై వేసుకోవచ్చు. ఫైనల్గా ఈ బ్రెడ్ స్లైసెస్ మీద చాప్డ్ డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసి 1 అవర్ వరకు ఫ్రీజర్లో పెట్టుకుంటే క్రీమీ మలై షాయి తుక్డా రెడీ. ఈ స్వీట్ మీద ఐస్ క్రీమ్ వేసుకొని సర్వ్ చేసుకుంటే చల్లగా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ షాయి తుక్డా రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. అలాగే మీకు ఈ స్వీట్ రెసిపీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.